ఏదో చిన్న పొరపాటు జరిగింది మేడం. మీరందరూ బలవంతం చేసి నన్ను పెళ్లి కొప్పించినా నా మనసులోంచి ప్రమిల్యం తీసేయలేరు. నీ మాటలతో వేల మంది ఆడియన్స్ని మెప్పిస్తున్నావు. ఆ మాత్రం మా పెద్దవాళ్ళు నొప్పించలేవా? బాగున్నాను. పైకి రాక్షసులా కనిపించే సౌందర్యంలో ఇంత చిన్నటి మనసుందా? సారీ నీలు, నీ టైం వేస్ట్ చేశానా? నో, నాట్ అట్ ఆల్. ఇన్ఫాక్ట్ నీ గురించి చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను. బయలుదేరదామా? ఓకే పిల్లలు, వెళ్ళొస్తాము. బాయ్ చెప్పండి. బాయ్. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి. షూర్. బాయ్ మ్యామ్. రండమ్మా. నన్ను కూడా అనాథ అనుకుని నాకు హెల్ప్ చేయవా? ఏంటి, నీకు కూడా చాక్లెట్ కావాలా? మాట సాయం కావాలి. ఏం కావాలి? నేను నరేష్ని లవ్ చేస్తున్నాను, తెలుసు కదా. అబ్బా, నాకు ఆ విషయం గుర్తు చేయకు, ఒళ్ళు మండుతుంది. జరిగిన దానికి సారీ చెప్పా కదే. నా ఫ్రెండ్ అయి ఉండి లవ్ లో పడ్డానికి సిగ్గులేదు? నరేష్ మంచోడే. ముంచేదాకా నీకందరూ మంచోళ్లే. నరేష్ పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాడే. మరలాంటప్పుడు పార్కుల్లో ఈ రొమాన్స్ ఎందుకు చండాలంగా? అటు పెద్దోళ్ళు ఇటు పెద్దోళ్ళు మా పెళ్లికి ఒప్పుకోవట్లేదు కాబట్టి. మరలాంటప్పుడు బుద్ధిగా వాళ్ళు చూసిన సంబంధమే చేసుకో, ఏ గొడవ ఉండదు. ఎడిక్ట్ అయ్యావే, వాడికి పూర్తిగా ఎడిక్ట్ అయ్యావు. అడిక్ట్ అవడం అంటే ఏంటి? మీరు దాని స్టైల్ గా లవ్ అంటారు, నేను ఎడిక్షన్ అంటారు. లవ్ ఈజ్ నథింగ్ బట్ ఎడిక్షన్. నీ గోల్ నీది, నా గోల్ నాది. నాకు హెల్ప్ చేస్తావా చేయవా చెప్పు. హెల్ప్ అంటే ఏం చెయ్యాలి? రెండు వైపులా పెద్దవాళ్ళకి నచ్చ చెప్పి మా పెళ్లికి ఒప్పించాలి. గాడిది గుడ్డేం కాదు, లవ్ అనే మాట వింటేనే ఒంటి మీద కారం చల్లనంత మంటగా ఉంటుంది నాకు. నేను లవ్ చేయమంటలేదే, ఇద్దరు లవర్స్ కలపమంటున్నాను. వాడు రేపు పొద్దున నిన్ను మోసం చేస్తే ఆ పాపం నాకా? నరేష్ మోసం చెయ్యడే. ఆహా, అలాని వాడి మొహాన రాసుందా? అమ్మాయిలకి చీరల సెలక్షన్ ఎలాగో అబ్బాయిలకి అమ్మాయిల సెలక్షన్ అలాగా. బీరువా నిండా చీరలున్నా కొత్త చీర వైపు ఆశగా చూస్తారు అమ్మాయిలు. కట్టుకున్న పెళ్ళం పక్కనున్నా పరాయి అమ్మాయి వైపు ఆశగా చూస్తారు అబ్బాయిలు. వాళ్ళని అస్సలు నమ్మకూడదు. బా సోది. సోది చెబుతానమ్మ సోది. ఏంటి అలా చూస్తున్నావు? ముఖాన్ని ఏమైనా కోతులు ఆడుతున్నాయా? కాదు తల్లే, అదృష్ట దేవత కలకల కలకల్లాడుతుంది తల్లే. ఒక్క నిమిషం తల్లే, కదలమాక. జరగబోయేది చెబుతాను, నీ భవిష్యత్తు చెప్తాను తల్లే. నాకు ఇంట్రెస్ట్ లేదమ్మా, వెళ్ళు. అట్టనబాకు తల్లే. బెజవాడ కనకదుర్గ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు. నీకందమైన కుర్రాడు ఆజానుబావుడు పెనిమిటికొస్తాడు తల్లే. మీ ఇద్దరిది ఒకేలాంటి కొలువే తల్లే. నీ పెనిమిటి నోరెట్టుకు బతుకుతాడు తల్లే. నిన్ను పువ్వుల్లో పెట్టుకు చూసుకుంటాడు, నిన్ను నెత్తి మీదెట్టుకో నూరేగుతాడు తల్లే. ఆ పరమశివుడి పేరు కలిగి ఉంటాడు తల్లే. దేవుడా, నీ గోల ఆపుతావా? పెళ్లి కోసం తొందరపడేది ఇది, నేను కాదు. దీని సినిమా ఎలా ఉంటుందో చెప్పు, తెలుసుకుంటుంది. నీలాంటి సక్కనమ్మ
నీలాంటి మనసున్నమ్మ తోడుంటే ఆ తల్లికి నిశ్చింతగా ఉండొచ్చమ్మా, సమస్యలే ఉండవు తల్లే. కొండ మీద కోటేరమ్మ పలుకు, అంబ పలుకు, జగదంబ పలుకు చెప్పించాలే. ఇదిగో తీసుకో. నా మాట పొల్లుబోదమ్మ, అమ్మ మీద ఆన. నన్ను గుర్తుపెట్టుకో తల్లే, నువ్వు ఆయమ్మనే నమ్ముకో తల్లే. అలాగేలే, వెళ్ళు. ఎళ్ళొత్తా తల్లే. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ. ఆచారి బాహుడా, నాలాంటి కొలువు చేసేవాడా? అంటే నాలాగే యాంకరింగ్ ఫీల్డ్ లో ఉన్నవాడనమాట. ఈశ్వరుడి పేరు కలిగినవాడు నాకు మొగుడుగా వస్తాడా? ఏదో చూసినట్టుగా మాట్లాడుతుంది. నీ సంగతి సరేనే, నా సంగతి ఏం చేసావు? నిన్నే నమ్ముకోమంది, విన్నావుగా. సరేలేవే, ఎంతైనా క్లోజ్ ఫ్రెండ్వి కదా, తప్పుతుందా? మనసు చంపుకొని హెల్ప్ చేస్తాను. ముందు నరేష్ వాళ్ళ ఇంటికి వెళ్లి మాట్లాడి ఆ తర్వాత మీ ఇంటికి వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు పుట్టబోయే అమ్మాయికి నీ పేరు పెట్టుకుంటాను. అక్కర్లేదులే, కోపం వచ్చినప్పుడల్లా తిట్టడానికా? అది కాదు సావ్, నాకు పుట్టబోయే మొదటి అమ్మాయికి సౌభాగ్యవతి అని సౌ వచ్చేలా నీ పేరే పెట్టుకుంటా. అలాగే సౌభాగ్యవతి తర్వాత పుట్టేవాడికి చల్లగా ఉండురా. ఈరోజు విసుగాడి పుట్టినరోజు. పాపం, ఇంతవరకు వీడికి ఎవ్వరూ విషెస్ చెప్పినట్లు లేదు. అసలు ఇంట్లో వీడి పుట్టినరోజు అని ఎవరికైనా గుర్తుందో లేదో. మాయదారి కొంప. వెళ్ళి మనవడికి చెప్పిస్తా. వీడింకా ముసుగే తీయలేదు. లేవరా, లేవు. తలతిక్క విధవా. లేవరా. ఏనానమ్మా? అర్ధరాత్రి వరకు ఫ్రెండ్స్ తో తిరగడం, పొద్దెక్కే వరకు నిద్ర లేవకపోవడం, ఎప్పటికి బాగుపడతారో ఏమో. లేవరా. నానమ్మా, నన్ను లేపడం తప్ప నీకు వేరే పని లేదా? నేను లేస్తాలే, నువ్వు వెళ్ళు. అది కాదురా, ఈరోజు మీ నాన్నగారి పుట్టినరోజు. వచ్చి విషెస్ చెప్పురా. నువ్వు లేచేసరికి వాడు ఆఫీస్కి వెళ్ళిపోతాడు. సర్లే, బర్త్డే విషెసే కదా, నేను ఫేస్బుక్ లో మెసేజ్ పెడతాలే. కాంప్లైంట్ అంటూ పోవు, పడుకొని. పొద్దున నీ పెళ్లి కూడా వాట్సాప్ లో చేసుకోరా వెదవా. ఏనుగులతో తొక్కిచ్చినా లేవడు వీడు, మాయదారి కొంప. కనీసం దీనికైనా చెప్తాను, మాట వింటుందేమో. శ్వేత, ఏంటి? ఈరోజు మీ నాన్న పుట్టినరోజే. అవునా? మరి సెలబ్రేషన్స్ ఏం లేవా? సెలబ్రేషన్ చేయడానికి నువ్వేమైనా విషెస్ చెప్పావా ఏంటి? చెప్తాను. మరి పార్టీ ఇస్తారా? నువ్వు విషెస్ చెప్పాలే గాని ఏమడిగినా ఇస్తారు. రైట్, అయితే ఇప్పుడే చెప్తాను. అమ్మయ్యా.
హాయ్ రోసి. యా, నీ దగ్గరికే బయలుదేరుతున్నా. శ్యామ్ బర్త్డేనే కదా, గుర్తుంది. అరే బాబా, మిడ్ నైట్ అలారం పెట్టుకుని లేచి మరీ విషెస్ చెప్పాను. ఎలా మర్చిపోతానో. హా, పబ్లో మంచి పార్టీ ఉందంట కదా. అయ్యో, కనీసం పెళ్ళామైనా వీడికి అభినందనలు చెప్తే సంతోషిస్తాడు. నేను తీసుకొచ్చిన ఫ్లవర్ బొకే కోడలికిచ్చి అభినందనలు చెప్పమని చెప్తాను. ఏంటత్తయ్యా, పొద్దున్నే నా కోసం బొకే తీసుకొచ్చారు? నీకోసం కాదమ్మా. మరి ఈరోజు విశ్వనాథ్ పుట్టినరోజు. విశ్వనాథా? ఎవరు? నీ మొగుడు. ఓ అవునా? పుట్టినరోజంటే మర్చిపోయావు. వాడి పేరు కూడా మర్చిపోయావా? ఏదో ఆలోచనలో ఉన్నాలేండి. వాడు హాల్లో కూర్చున్నాడు. ఏంటి, వెళ్ళి కాళ్లకు దండం పెట్టాలా? పెడితే మంచిదే, పుణ్యం వస్తుంది. కనీసం ఈ ఫ్లవర్ బొకే తీసుకెళ్ళిచ్చేనా విషెస్ చెప్పు, సంతోషపడతాడు. బొకే మీరు తెప్పించారా? అవును. సరే, అక్కడ పెట్టి వెళ్ళండి. ఏం జరుగుతుందో ఏంటో. పోనీలే, కనీసం ఈరోజైనా పద్ధతిగా మాట వింటుంది. బాగుపడే లక్షణాలు కనిపిస్తున్నాయి. పెళ్ళామంటే పట్టని వాడికి విషెస్ చెప్పాలా? సిగ్గుండాలి. అసలు నువ్వు పుట్టకుండా ఉన్నా బాగుండేది. హ్యాపీగా వేరే ఎవరినో పెళ్లి చేసుకుని సుఖంగా ఉండేదాన్ని. ఆస్తి కోసం, హోదా కోసం పేరుకి నాతో కలిసి ఉంటున్నావే కాని నీ మనసులో నేను లేను. ఈ నిజం తెలిసి కూడా నీతో కాపురం చేయాల్సి రావడం నా కర్మ. నువ్వు మీ అమ్మ కలిసి నీ బర్త్డేని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. తన మనసులో ఇంత విషయం దాచుకుందనుకోలేదురా. పొరపాటు నాదే. నీ జీవితాన్ని నేనే నరకం చేశాను. రై, ఈ పుట్టినరోజుకి ఎవరి అభినందనలు నీకు అవసరం లేదురా. గుడికెళ్ళి దేవుని దీవెనలు తీసుకుందాం పద. వద్దమ్మా, నాకు ఇంట్రెస్ట్ లేదు. అలా అనకురా. ఆ దేవుడి దగ్గరికి వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. నా కోసం
నా మాట వినరా? రా నాన్న, రా నాన్న, పదరా. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం. అమ్మా, ఈ రోజు ఏమైనా పండగ రోజా? హడావిడి పెట్టి మరి గుడికి తీసుకొచ్చా? అమ్మా, తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరంగై. ఆ నవ్వేంటో నాకేం అర్థం కావటం లేదు. నా కవితల షూటింగ్ ఉంది, త్వరగా వెళ్ళాలి. ఫాస్ట్ గా కానీ. చూడమ్మా, దేవుణ్ణి నా పెళ్లి విషయం తప్ప ఏమైనా కోరుకో. పెళ్లి విషయంలో ఆయన మాట కూడా నేను వినను. ఆ తర్వాత ఫీల్ అయ్యి లాభం లేదు. మహామోహమారం శివం శంకరం. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి. అర్చన అమ్మా? అవునండి. పేరు గోత్రం చెప్పండి. పేరు విశ్వనాథ్, గోత్రం ఈరోజు ఆయన పుట్టినరోజు. ఈ ముక్క మనం బయలుదేరక ముందే చెప్పుండాల్సింది. నేను వచ్చేదాన్నే కాదు. దేవుడి ముందు గొడవద్దు. ఇది దేవుడు పెట్టిన గొడవే, ఆయనకు తెలిసిన గొడవే. క్షమించు స్వామి. ఇప్పుడు చెంపలేసుకుని ఏం లాభం? జరగాల్సిన తప్పు జరిగిపోయింది, చెయ్యకూడని తప్పు చేసేశావు. అర్చన అవగానే వచ్చేసాయి. దూరంగా వెయిట్ చేస్తుంటాను. సౌందర్య, సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమేశానమీడే. భద్రంచ మే శ్రేయస్య మే యశస్య మే వసస్య మే భగస్య మే ద్రవిణంచ మే ధంతాచ మే దత్తాచ మే క్షేమస్య మే ధృతస్య మే విశ్వంచ మే మహత్య మే సంవిజ్ఞ మే మే సూత్య మే ప్రసూత్య మే సేరంచ మలయంచ మే అరుతంచ మే అమృతంచ మే యక్ష్మయంచ మే అస్య యజమానస్య వెలిసెట్ల గోత్రోద్భవస్య విశ్వనాథన్నామధేయస్య జన్మదిన శుభ సందర్భేన శ్రీ భవానీ శంకర దేవతాభ్యో నమః అష్టోదశతనామార్చనం కరిష్యే. జన్మదిన శుభ సందర్భే భవానీ శంకర దేవతాభిషేకార్చనం కరిష్యే. వెళ్ళరా. నయనం వందే ముకుంద ప్రియా వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఎప్పుడొచ్చారు? ఆ దేవుడే రప్పించాడు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మాలిని ఎక్కడా? అత్తయ్య, నీతో అలా పిలిపించుకునే అర్హత నాకు లేదమ్మా. కోడలుగా మీకు సేవలు చేసుకునే అదృష్టం నాకు లేదు. మీ జంటను విడదీసి పాపం చేశాను, ఫలితము అనుభవిస్తున్నాను. బాధపడకండి అత్తయ్య, అంతా మంచి జరుగుతుంది. మాలిని మనసు మారుతుంది. నీకు చెడు చేసిన వాళ్ళకు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నావు.
చాలా గొప్ప మనసమ్మా నీది. రెండత్తయ్యా. రెండత్తయ్యా. ఒక్కసారి ఇలా రండి, మా నాన్నగారిని పరిచయం చేస్తాను. రండి సార్. పెద్దోళ్ళు పెళ్లికి ఒప్పుకోకపోతే ఏం చేస్తారు? దేవుడే ఇచ్చాడు పార్కు ఒకటి ఇక ఎల్లేలా అంటూ పాడుకుంటూ ఎవడివిరా నువ్వు?